మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఖచ్చితంగా జగన్ 2.0 అనేది చూస్తారు. అదేవిధంగా 30 ఏళ్ళు ఏపీని మళ్ళీ మనం పరిపాలిస్తామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లో ఉత్సవం పరిచేలాగా మాట్లాడడం, ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం వెనకాతల ఏమైనా కుట్ర ఉంది అన్న భావనలో వైసీపీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అనుకోవడం దానివల్లనే ఈరోజు ఏదైతే మనకి విజయవాడ ఈ తాడేపల్లి దగ్గర పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న తాడేపల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర సమీపంలో నిన్న పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. అయితే ఆ 2 సార్లు నిన్న రాత్రి మంటలు రావడంతో అధికారులు అదేవిధంగా పోలీసు యంత్రాంగం ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఆ 2 సార్లు అంటే ఒకసారి ఆరిపేసిన తర్వాత మళ్ళీ మంటలు రావడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ శ్రేణులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఈ యొక్క జరిగిన సంఘటన మీద హోంమంత్రి గారు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని సమీక్ష చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా త్వరలో కూడా ఆమె మొత్తం అన్ని విషయాలు కూడా మొత్తం పూర్తిగా అక్కడ సంఘటన ఏం జరిగిందనే విషయాన్ని మొత్తం తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరలో జరగడం వెనుక ఏమైనా కుట్ర ఉంది అన్న భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉండడం ఆందోళన చెందడానికి కొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఖచ్చితంగా జగన్ 2.0 అనేది చూస్తారు. అదేవిధంగా 30 ఏళ్ళు ఏపీని మళ్ళీ మనం పరిపాలిస్తామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లో ఉత్సవం పరిచేలాగా మాట్లాడడం, ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం వెనకాతల ఏమైనా కుట్ర ఉంది అన్న భావనలో వైసీపీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనుకోవడం దానివల్లనే ఈరోజు ఏదైతే మనకి విజయవాడ ఈ తాడేపల్లి దగ్గర పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా వైసీపీ శ్రేణులు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైనా అనుకోని రీతి జరిగిందా లేదా ఒక కెమికల్ ఫ్యాక్టరీ జరిగిన సంఘటన అని చెప్పి తెలియపరుస్తున్నారు. అందులో నిజం ఉందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు ఏదైతే కన్ఫర్మ్ చేసి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఇది ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైన ఆందోళన రేగిచ్చేలాగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరగడం వెనకాల కూడా ఏదో కారణం ఉంది అన్న భావనలో వైసీపీ శ్రేణులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.